ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రికార్డ్ క్రియేట్ చేసింది. భారత్లో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా మహీంద్రా నిలిచింది. 2025 సంవత్సరం మహీంద్రాకు చారిత్రాత్మకమైనది. మొదటిసారిగా కంపెనీ ఒక క్యాలెండర్ సంవత్సరంలో 6 లక్షల వాహనాల అమ్మకాలను సాధించింది. డిసెంబర్లో మహీంద్రా 50,946 ఎస్యూవీల అమ్మకాలతో ఈ సంవత్సరాన్ని బలమైన నోట్తో ముగించింది. మహీంద్రా ఇప్పుడు మారుతి సుజుకి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల కంపెనీగా అవతరించింది. దాని గురించి వివరంగా మీకు ఇప్పుడు తెలియజేద్దాం. దేశంలో రెండవ అతిపెద్ద కార్ల కంపెనీగా అవతరించింది. మహీంద్రా పోర్ట్ఫోలియోలో వివిధ విభాగాలలోని విస్తృత శ్రేణి వాహనాలున్నాయి. కస్టమర్ల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ అనేక ఎలక్ట్రిక్ వాహనాలను కూడా విక్రయిస్తుంది. 2025లో మహీంద్రా తన బలాన్ని ప్రదర్శించి పెద్ద పురోగతిని సాధించింది. ఇక మహీంద్రా ఇప్పుడు మారుతి సుజుకి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల కంపెనీగా అవతరించింది. ఈ రేసులో మహీంద్రా టాటా మోటార్స్ ను అధిగమించింది. ఇది ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయింది. హుండై 4వ స్థానంలో ఉంది. 2025లో మహీంద్రా మొత్తం 6,25,603 ఎస్యూవీలను విక్రయించింది. ఇది 2024 కంటే దాదాపు 97,000 వాహనాలు ఎక్కువ. అంటే కంపెనీ గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలను చూసింది. ఈ గణనీయమైన పెరుగుదలతో మహీంద్రా టాటా మోటార్స్ ను 3వ స్థానానికి నెట్టి 2వ స్థానాన్ని ఆక్రమించింది. ఇంకా అక్టోబర్ 2025 కూడా మహీంద్రాకు అత్యుత్తమ నెల. కంపెనీ ఒకే నెలలో రికార్డు స్థాయిలో 71,624 వాహనాలను విక్రయించింది. అయితే మహీంద్రా విజయానికి కారణం దాని ప్రత్యేక మోడళ్లలో కొన్ని. స్కార్పియో ఇది ఇప్పటికీ మహీంద్రా బెస్ట్ సెల్లింగ్ కారు. జనవరి నవంబర్ మధ్య 1.61 లక్షలకు పైగా ఈ యూనిట్లు అమ్ముడయ్యాయి. థార్ మ్యాజిక్ థార్ ఇప్పుడు కంపెనీ రెండవ బెస్ట్ సెల్లింగ్ కారుకు మారింది. థార్ అమ్మకాలు 55% భారీ పెరుగుదలను చూశాయి. XUV 3XO బొలెరో ఈ 2 మోడళ్లు కూడా అమ్మకాలను బాగా దోహదపడ్డాయి. అయితే ఎలక్ట్రిక్ కార్లు మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు కూడా మంచి ప్రారంభాన్ని పొందాయి. మొత్తం అమ్మకాలలో 7% వాటాను సాధించాయి. ఇక మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీలు BS6 XEV 9eలకు కూడా కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ 2 మోడళ్లు సంవత్సరంలో మొదటి 11 నెలల్లో సుమారు 38,841 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది కంపెనీ మొత్తం అమ్మకాలలో 7% వాటా. ఇక మహీంద్రా ఇప్పుడు 2026 ఆర్థిక సంవత్సరంలో 6 లక్షల మార్కును అధిగమించడానికి దగ్గరగా ఉంది. సో కంపెనీ రాబోయే 3 నెలల్లో కేవలం 1.23 లక్షల వాహనాలను మాత్రమే విక్రయించాలి. ప్రజెంట్ డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటే ఇది చాలా సులభం అనిపిస్తుంది.